ఇదే విషయంపై ఒకసారి వెంకటరెడ్డి గారు వెళ్దాం. వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి వచ్చే అన్ని విధాల ఉత్తరాది ప్రాంతాలలో కూటమి ప్రభుత్వం వేరు, ఎన్డీఏ కూటమి వేరు. కానీ ఎప్పుడైతే దక్షిణాది ప్రాంతాల్లో తమిళనాడు ప్రస్తుతానికి చూస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ వామపక్షాలు చాలా బలంగా ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ కూడా బలం లేనప్పటికీ ఖచ్చితంగా డిఎంకేతో కలిసి ఉన్నదని చెప్తున్నారు. ఏఐడిఎంకే ఒత్తిడి మరక్కే అన్నమలైని తప్పించి అక్కడ నాగేంద్రన్ అనే మనకు సంబంధించిన ఆయన పేరు ఏం పేరండి, నైనార్ నాగేంద్రన్ను అక్కడ నియమించారని చెప్తున్నారు. ఈ విషయంపై ఎంతవరకు కరెక్ట్? ఇంకో విషయం ఏంటంటే అనేక సమస్యలతో బీజేపీ ఈరోజు సతమవుతున్నది. బీజేపీ అంటే చాలామంది తమిళనాడు ఒక డిఫరెంట్ కల్చర్, దాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోక తప్పదు. వారికి సంబంధించిన హిందీ భాషలో వాళ్ళు చాలా వ్యతిరేకించారు. మమ్మలను అనవసరంగా హిందీ రుద్దొద్దన్నారు. అలాగే నీట్ విషయంలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఈ విషయాలను అన్ని తట్టుకోగలిగి అమిత్ షా ఈ రోజు అయితే చెప్పారో, జోషం చెప్పారో, ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో మరి స్థాపించబోతున్నాము అన్నారు. అయితే ఎవరండి ముఖ్యమంత్రి ఫేసు? ఇప్పుడు కరెక్ట్గా ఒక విషయం చెప్పాలంటే ఎవరిని ముఖ్యమంత్రి ఫేస్గా పెట్టదలుచుకున్నారు బీజేపీ? జమీల్ గారు, సార్, ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో మనకు తెలుసు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతూ ఉంటది. ఒకసారి డిఎంకే ప్రభుత్వం, రెండోదేమో ఎన్డీఏ ప్రభుత్వం. ఎప్పుడు జరుగుతూనే ఉంది రెండు మధ్యలో. ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం ఉంది, దాని మీద తమిళనాడు ప్రజలు విరక్తి చెందిర్రు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మార్చాలని ఆలోచన ఉంది. స్టాలిన్ ఏమంటాడు, యూ కెనాట్ డిఫీట్ ద డిఎంకే అని అంటున్నాడు. డిఎంకేని ఎన్డీఏ కూటమి కాదు, అక్కడున్న ప్రజలు ఓడిస్తా ఉన్నారు. ఆల్రెడీ విరక్తి చెందిర్రు. మరి వాళ్ళు సాటిస్ఫాక్టరీగా లేరు వాళ్ళు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం మారుతుంది, ఎన్డీఏ ప్రభుత్వం వస్తూ ఉంది. ఆ జోస్యం ఏదైతే చెప్పారో అమిత్ షా గారు 100కు 100% కరెక్ట్. రెండవది అక్కడ, ఎందుకంటే అక్కడ కరప్షన్ జరిగింది. కుటుంబ పాలన, వారసత్వ పాలన నుంచి ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు ప్రజలను విముక్తి చెందించాలనే ఆలోచన ఉంది. కాబట్టి తమిళనాడు ప్రజలందరూ కూడా, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, పెరగదు రాదు అంటున్నారు. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. 1984లో ఉన్న 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ 334 సీట్లకు ఎట్లా పెరిగిందండి? 3.58% ఉన్న ఓట్ షేరు ఇప్పుడు 11% తమిళనాడు రాష్ట్రంలో ఎట్లా పెరిగింది? పెరగదా? డెఫినెట్ గా పెరుగుద్ది. ఏదో ఒక రోజు పెరుగుద్ది. ఏదో ఒక రోజు భారతీయ జనతా పార్టీ సింగిల్ గా ప్రభుత్వంలోకి వస్తుంది. అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు కాకపోతే రేపొద్దున ఏ కల్చర్ అయినా పర్లేదు, ద్రవిడన్ కల్చర్ అయినా ఏ కల్చర్ అయినా కూడా అభివృద్ధి సంక్షేమ దృష్ట్యా అయితే 2 కళ్ళు ఉన్నాయో అవన్నీ ముందు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి ఈ భారతదేశంలోనే ఏ ఎన్నికలు వచ్చినా కూడా మరి అక్కడ ఓడించే పార్టీ ఏది? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓడిస్తా ఉంది. అటు మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, హర్యానా కానీ, ఢిల్లీ కానీ, ఇంకో ఏ ఎన్నికలే కూడా అది ఓర్వలేక చెప్తా ఉంటారు, రకరకాలు చెప్తా ఉంటారు. మేము చెప్పేదంతా కూడా వాస్తవమే చెప్తా ఉన్నాం, వాస్తవాలే చెప్తా ఉన్నాం. ఓడించాలనుకున్నాం, ఓడిస్తూనే ఉంటాం. మొన్న చేసింది కూడా 2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని గద్ద దించుతా అని చెప్పినాం, దించినాం. అప్పుడున్న రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పాదయాత్ర చేసి అవినీతి కుంభకోణాలు ఏవైతే జరిగినాయో అవన్నీ రోడ్డు మీద పెడితేనే తెలంగాణ ప్రజలకు చెప్పిన తర్వాతనే ఆ రోజు కేసీఆర్ గారి మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత వచ్చి మరి ఇప్పుడు ఏమైందో తెలుసు మనకి. అదేవిధంగా 2024 ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు ఎట్లా వచ్చినాయి? పార్లమెంట్ స్థానాలు ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది 52-54 అసెంబ్లీ స్థానాలు. అవన్నీ కూడా వారికి పట్టు లేదా మాకు? అదే ప్రజలు వేయలేదా ఓటు? భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు ఓటు వేయలేదా? అదే విధంగా రేపు కూడా తమిళనాడు రాష్ట్రంలో 26 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారానికి వస్తా ఉన్నాం. అది మీరు చూస్తుంటారు. మళ్ళీ ఒకసారి డిబేట్ పెడదాం దీని మీద. ఇదే విషయంపై ఇంకొక విషయం, కాంగ్రెస్ మిత్రులు చెప్పినట్టుగా ఒకవేళ కనుక తమిళనాడులో బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి స్థాపిస్తే మాత్రం ఇంకొక మణిపూర్ లాగా అవుతుందని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారు? అక్కడికి వస్తున్నా. కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి గెలిస్తే మణిపూర్ని ఈ కుట్రలు కుతంత్రాలు చేసింది, ఈ మణిపూర్ విధ్వంసాలు చేసేది, కుట్రలు చేసేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి, రాహుల్ గాంధీ రెచ్చగొట్టి అక్కడ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయబట్టే మణిపూర్ని ఆ విధంగా చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా చేయదు.
కుట్రలు కుతంత్రాలు చేసేది, మత విద్వేషాలు పెంచేది, రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఏ రాష్ట్రంలో చూసినా కూడా బి టీము, సి టీము, డి టీము, ఈ టీము, ఎఫ్ టీము అన్ని ఉన్నాయి. సిపిఎం, ఎంఐఎం, ఈవెన్ టిఆర్ఎస్ కూడా 2004లో కానీ 2009లో కానీ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు వీళ్ళు? ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోను కాకుండా 2009లో టీపీతో పొత్తు పెట్టుకున్నారు. సిద్ధాంతానికి వ్యతిరేకంగా కలిసి పోటీ చేసిన ఎవరు ఇక్కడ? సిపిఐ, సిపిఎం, టీడీపీ, ఎంఐఎం, తర్వాత కాంగ్రెస్ పార్టీ 2009లో పోటీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల్ని మరి మోసం చేయడానికి కాదా వీళ్ళు చేసేది? ఎన్ని టీములతో పనిచేస్తా ఉన్నారు? సో ఇవన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో కూడా జరిగేది కదే. వీళ్ళకి సీట్లు రావు, ఓట్లు రావు ఎక్కడ కూడా. దానికోసమే వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. దానికోసమే మరి ఈ టీంలన్నీ కూడా తయారు చేసి పెట్టుకుంటా ఉన్నారు. నేను రెండో పాయింట్ చెప్తా ఉన్నాను. సో ఇది దాని తర్వాత అమరేందర్ గారు రెండు మూడు మాటలు చెప్పారు. అది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికల గురించి చెప్పారు. నేను అడుగుతాను ఒకటే షూట్ ప్రశ్న. శివసేన సిద్ధాంతం ఉన్న పార్టీని విడగొట్టింది ఎవరు? విడగొట్టి రెచ్చగొట్టి ఆయన ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎన్సీపీ కాదా? ఈ రెండు కాదా? స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేసింది కాదా? వాళ్ళు కదా ఏకనాథ్ షిండేని బయట పంపించింది. వద్దు అంటే వాళ్ళతో పొత్తు పెట్టుకొని ముఖ్యమంత్రి అవుతాడా మరి ఆయన? అది అమలు చేసేది ఎవరు చేస్తున్నారు ఇక్కడ కుట్రలు కుతంత్రాలు? మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్సీపీ కాదా చేసింది అక్కడ? సో నేను ఏమంటున్నా అంటే సిద్ధాంతం ఉన్న పార్టీలను కూడా విడగొట్టేది ఈ పార్టీలే. అది రెండవది. మూడవది ఆపరేషన్ కగారు గురించి కూడా ఒక మాట చెప్పారు. ఆపరేషన్ కగారు ఎన్ని సంవత్సరాలంటే పోరాటం నాకు అర్థం కాదు. ఎన్ని సంవత్సరాల పోరాటం? నక్సలైట్లు, సిపిఎం, సిపిఐ లీడర్లు, మిగతా లీడర్లు అంతా కూడా మంచి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఉంచుకుంటారు, విదేశాలకు పంపించుకుంటారే. మరి పేద ప్రజలు ఎస్టీలు కానీ ఎందుకంటే అంత కష్టపడాలి నాకు అర్థం కాదు. మనం బతకట్లేమా? వాళ్ళు రావద్దా మనం జన సమూహాల్లోకి? మన ప్రజల మధ్యలో బతకొద్దా? వాళ్ళు ఎంతసేపు అడవుల్లో బతకాలనా? చదువుకున్న వాళ్ళు, ఎంటెక్లు, బీటెక్లు చేసిన వాళ్ళు కూడా ఎందుకంటే అంత బాధ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. రావాలి, నిజంగానే జనాలకు రావాలి, వాళ్ళు విరమించుకోవాలి, వచ్చి ఎందుకు పోరాటం? మీరు అది ఎందుకు చెప్పారు అంటున్నా? చెప్పారు ఆ మాట మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం మరి ఆతో చర్చలు జరిపిరా? ఎందుకు జరపలేదు? నేను లెట్ మీ టాక్. ముగ్గురికి సమాధానం చెప్పాలి. ముగ్గురికి సమాధానం చెప్పాలి. ముగ్గురు సమాధానం చెప్పాలి. ముగ్గురు సమాధానం చెప్పాలి. ఇచ్చారు కదా మీరు, పొడుగులకు ఇచ్చారు కదా మన్నాడరికి. ఎందుకు ఇచ్చారో మనం చూపించాలి. ఎక్కడ చూపించారు? ఎక్కడ ఇచ్చినారు మీరు? దళితులకు 3 ఎకరాలు ఎక్కడ ఇచ్చారు? దళితులకు 3 ఎకరాలు చెప్పండి. మీరు ఇచ్చింది ఎక్కడ చెప్పు? మీరు ఇచ్చింది దళితులకు 3 ఎకరాలు ఎక్కడ ఇచ్చారు? దళితులు ముఖ్యమంత్రి చేసిరా? మీరు చెప్పేదాన్ని వాస్తవాలు. నేను ఒక విషయం ఏంటంటే వెంకటరెడ్డి గారికి అమరేందర్ గారికి ఒకే విషయం నేను కోరుకున్నాడు. జమీల్ గారు ఒక నిమిషం, జమీల్ గారు ఒకే విషయం నేను ఏమంటున్నానంటే మనం సంబంధించిన తమిళనాడుకు సంబంధించిన డెఫినెట్ గా నేను ఒక విషయం ఇద్దరితో కోరేది ఏంటంటే మనం ఆపరేషన్ కగార్ మీద ఈ విషయం ఈ రోజు మనం ఈ టాపిక్ కాదు, తమిళనాడుకు సంబంధించిన రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి ఆ విషయంపై మాట్లాడదాం. ఎందుకంటే ఆపరేషన్ కగార్ ఇస్ ద బ్రాడ్ ఆస్పెక్ట్, అంటే వి హావ్ టు డిస్కస్ ఆన్ ఇట్. వాళ్ళు నేను చెప్తున్నాను నక్సలైట్లు ఎంత బాధపడతారు, ఎంతమంది చెప్పాలి. అదే విషయంపై కానీ లేకపోతే నక్సలైట్ కానీ రెండు వైపులా కూడా కోల్పోతా ఉన్నారు, ఎంతో మంది చనిపోయారు పాపం. అది వాళ్ళని యాక్చువల్ గా వాళ్ళని ఎంత క్లోజ్ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళంతా కూడా జన సమూహాలకు వచ్చి మంచి రెండోది మోడీ ఎఫెక్ట్. ఒక నిమిషం ఉండండి, ఈ విషయంలో కోటేశ్వరరావు గారు 2-3 విషయాలు చెప్పారు. అది ఏంటంటే డెఫినెట్ గా ఎందుకంటే కూటమిలోకి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉండే అంతకుముందు. ఎస్ ఉంది. ఏఎండిఎంకే వాళ్ళు సింగిల్ గా రావాలనుకున్నారు, భారతీయ జనతా పార్టీ వద్దనుకున్నారు. సో వాళ్ళు వచ్చారు, ఆ టైంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు, అది ఓకే. వాళ్ళు మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఏ రాష్ట్రంలో అయినా కూడా మిగతా పార్టీలు కావాలనుకున్నప్పుడు మరి పొత్తు పెట్టుకుంటే తప్పే ఉంది. మిగతా పార్టీలు కూడా అదే పొత్తు పెట్టుకుంటాయి కదా.
డెఫినెట్ గా ఏదైతే రాష్ట్రానికి కావాల్సిన మరి అభివృద్ధి కానీ సంక్షేమం దృష్ట్యా డెఫినెట్ గా పొత్తు పెట్టుకో అవకాశాలు ఉంటాయి. పొత్తు పెట్టుకుంటారు, పోటీ చేస్తారు, గెలుస్తారు, రేపొద్దున అధికారంలోకి వస్తాం. డెఫినెట్ గా అది ప్రభుత్వంలోకి వస్తాం. అది ఎన్డీఏ కూటమి ఎక్కడైనా సరే అది మాత్రం అది Right. తప్పదు. మూడో పాయింట్, కేరళలో కూడా ఓట్ షేర్ పెరుగుతా ఉంది. కేరళలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్ గా దాన్ని కూడా మేము భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఒక నార్థన్ స్టేట్ లే కాదు, ఈ తమిళనాడు రాష్ట్ర, ఈ సదరన్ స్టేట్స్ లో కూడా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ గెలిపించాలనుకుంటున్నారు. డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం కార్తిక్ గారి దగ్గరికి వెళ్దాం. కార్తిక్ గారు